హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్లో నైట్ రొటీన్లో ఉన్నామండి. మనం నైట్ రొటీన్లో మనకి ఏమేమి తీసుకుంటున్నాం అనేది చూడాలి. ఈరోజైతే నేను 10కి షూట్ చేస్తున్నాను. నాకు అసలు ఆకలి లేదు. మనం ఎప్పుడైనా సరే, నేను యాక్చువల్గా నిన్న విఆర్కే గారి డైట్లో లిక్విడ్ డైట్ అనేది స్టాప్ చేసేసాను. ఈరోజు లిక్విడ్ డైట్ కాదు, 1 మీలే. బట్ నిన్న హెవీగా తినడం వలన, లేకపోతే అంటే యాక్చువల్గా నేను తినింది హెవీగా కాదు, యాక్చువల్గా అది నాకు మొహం కొట్టేసింది బాగా. కొంచెం నాకు హెవీగా అనిపించింది అనమాట. ఎందుకంటే బాగా అసలు గుత్తంకాయ అంటే తెలుసు కదా, ఆయిల్ ఎంత పడుతుందో. దాన్ని మనం ఫ్రై చేసేటప్పటికి చాలాసేపు నేను పొయ్యి దగ్గర ఉన్నాను. కొంచెం చాలా ఎక్కువ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ కూడా అయిపోయింది. చాలా 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 సేపు మనకి అటు పొయ్యి దగ్గర ఉన్నా సరే కొంచెం ఏదోలాగా అనిపిస్తే తినబుద్ధి కాదనమాట. నిన్న ఎఫెక్ట్ ఇవాళ కూడా ఉంది. అందుకే అసలు ఈరోజు అసలు ఆకలి అనేది లేదండి. సూప్ కూడా అసలు మామూలుగా అయితే సూప్స్ తాగకపోతే నీరసం వస్తుంది కదా, అసలు ఈరోజు నీరసం కూడా రాలేదనమాట. అసలు చాలా లేట్గా స్టార్ట్ చేశాను సూప్స్ కూడా. అసలు ఏంది ఈరోజు ఆకలి వేయట్లేదు, ఎప్పుడు దాకా ఆకలి లేకుండా ఉంటుందో చూద్దామని చెప్పి అప్ టు 3 దాకా, ఇప్పుడు 10 ఉంది. ఇదిగోండి, ఆల్రెడీ 1/2 లీటర్ తాగేశాను. ఇంకో 1/2 లీటర్ ఆఫ్టర్నూన్ మీకు చూపించేటప్పుడు ఇంచుమించుగా ఇక్కడే ఉన్నట్టున్నాను. ఆ 1/2 లీటర్, ఫస్ట్ 1/2 లీటర్, ఇది సెకండ్ 1/2 లీటర్ అంటే. ఇప్పుడు బెడ్ టైం అవుతుంది, బట్ ఇది కొంచెం ఉందన్నమాట. ఇది కూడా తాగేస్తాము. ఆయిల్ అయితే పూర్తిగా అయిపోయింది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ నైట్ టైంలో ఇంకా మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, బాటిక్లో సిరప్ వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తుంది ఏంటంటే, విఆర్కే గారి డైట్ ఆఫీస్ నుంచి ఎవరన్నా కాల్ చేసినప్పుడు వాళ్ళ మాటలు నమ్మద్దండి. వాళ్ళు ఏం చెప్పినా నమ్మద్దు. మీరు గ్రూప్లో ఉన్న వాళ్ళ మాటలు మాత్రమే వినండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.